ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలిగిన గాక. డియర్ ఫ్రెండ్స్, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణ కాలంలో ఒక బర్తలోమై అనే గుడ్డివాడు ఆయన దావీదు కుమారుడా అని కేకలు వేశాడు. చూడండి, నేటి సమాజంలో కూడా ఎవరైనా కేకలు వేస్తా ఉన్నప్పుడు, కన్నీళ్లు కారుస్తా ఉన్నప్పుడు, ప్రార్థనలో ఆయన యొద్ద మరి గోజాడుతా ఉన్నప్పుడు చూసేవారికి ఎగతాళిగా ఉండొచ్చు. నిజమే కదా, ప్రార్థిస్తున్నాము అని చూసేవాళ్ళు ఏదైనా అనుకోవచ్చు. కానీ ఆ బర్తలోమై గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని కేకలు వేశాడు. ఈ రోజు ఆయన మనకేం నేర్పుతున్నాడంటే, మనము కూడా మన కష్టములో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన శ్రమల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడా దావీదు కుమారుడా అని పిలిస్తే ఆయన మన వెంటే ఉంటాడు, మనకి సమాధానాన్ని ఇస్తాడు. ఆ శ్రమలన్నీ